కాచేనే కాచేనే ఏమిటండి? ఇంకో క్షణంలోనో అరక్షణంలోనో అమ్మాయి అల్లుడు వచ్చేస్తున్నారు. నువ్వు తొందరగా తయారైతే ఆలయానికి వెళ్ళి అమ్మాయికి తొలి కనుపు కూడా మరి సకుటుంబంగా అర్చన చేద్దాం. నేను తయారుగానే ఉన్నాను. పదండి ఊరేగుతూ వెళదాం. ఆరో అమ్మాయి పురిటికి ఇంటికి వస్తుంటే తల్లి గడుపుతూ ఉంటాం. అసలు దాని ముందు నేను ఎలా తలెత్తు తిరగలనా అని సిగ్గుపడి చస్తూ ఉంటే ఆలయాలు అభిషేకాలు. తలెత్తు తిరగడానికి నువ్వేమన్నా యుద్ధంలో గెలిచి వచ్చావంటే? అయ్యగారు అమ్మాయి గారు వాళ్ళు వచ్చారండి. రామ్మా రా 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 రా. బాగున్నారా నాన్నగారు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. అమ్మ దగ్గరికి వెళ్ళి దామ్మా దా. బాగున్నావా అమ్మా? బాగున్నానమ్మా. నువ్వేంటమ్మా అలాగున్నావు? ఒంట్లో బాగోలేదా? ఎన్నో నెల? 9. నీకెన్నో నెల? 7. ఒంట్లో కులాసాగా ఉంటుందా? నీ ఒంట్లో కులాసాగా ఉంటుందమ్మా. నిల్చున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అయ్యోగా నువ్వు నుంచున్నావేంటమ్మా? కూర్చో కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మా. ఏమ్మా? ఏమిటమ్మా? ఎప్పటికప్పుడు డాక్టర్ చూపించుకుంటున్నావా? నువ్వు? చూపించుకుంటున్నానమ్మా. మీ ఊళ్ళో మంచి ఆసుపత్రి ఏదయ్యా? దేనికండి? దేనికంటే అమ్మాయి ఇక్కడ పురుడు పోసుకోవడానికి వీరు కుదరదేమో మరి, అంచేత ఆసుపత్రిలో చేర్పిద్దామని. అంతే ఉందిలేండి, మీ సౌకర్యం. కానీ ఎక్కడైనా వాళ్ళ అమ్మగారు తన దగ్గర ఉండాలని దాని కోరిక. ఉంటుంది మరి, తొలి కాన్పు కూడాను ఉంటుంది. నాకు చాలా అవసరమైన పనులు ఉన్నాయి. ఆహా, అయితే రేపే అత్తగారిని కూడా తీసుకువెళ్తాను. అత్తగారంటే అది కుదరదేమో మరి. ఎందుకని? ఏమంటే మరి, ఎందుకంటే మరి అమ్మాయి మీ అత్తగారు ఇద్దరు కూడా మరి ఏమిటండి మరి? పోసుకోవాలి కదా ఇద్దరు పురుడు మరి. గౌరీ, జ్వరంతో ఉన్న అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నిన్నే అమ్మా, ఏమిటి? ఎవరు లేరా లోపల? ఏమ్మా? ఏమిటన్నగారు? హేమకు జ్వరంగా ఉందన్నారు. గౌరీనాథు గురువైపు లాక్కెడుతున్నాడు ఏమిటి? నిజంగానే అంత జ్వరంగా ఉన్న పిల్లని? అయ్యో, అయ్యో ఏమిటండి ఇది? ఏమిటే? ఏమైంది? గౌరీనాథుడు కోపంగా అమ్మాయిని తీసుకుని గుళ్ళకెళ్ళి కలిపేశాడు. ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా లాక్కెళ్ళాడు. మీరందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో? ఒరే గౌరీనాథ, గౌరీనాథ! పరమ పవిత్రమైన జగన్మాత సన్నిధిలో ఉన్నాం. నిర్భయంగా నిజం చెప్పు. పరస్త్రీ తల్లితో సమానమని మనసా వాచానమే మనిషిని. నీ మనస్సు పరాధీనమై ఉన్న కారణంగానే ఇన్నాళ్ళు నువ్వు నాకంటికి నేను పూజించే అమ్మవారిలా ఎందుకు కనిపిస్తున్నావో ఇప్పుడు నాకు తెలుస్తుంది. చెప్పు, ఎవరు నీ మనసులో నిల్చున్న మనిషి? ఎవరు? ఏం జరిగిందర్రా? ఏమిటో నాన్న, వాడు కోడల్ని గుళ్ళోకి తీసుకెళ్లి తలపేసుకున్నట్ట మాకు ఆందోళనగా ఉంది. బాబు, అమ్మాయి ఎదురా? అమ్మాయి ఎదురా? మాట్లాడేనరా? గౌరీ నిన్నే
ఏం జరిగింది? ఈ తడిబట్టలు ఏమిటి? ఈ స్నానాలు ఏమిటి? అసలు తాతయ్య, అంటే గౌరీరాజు ఇప్పుడు అతని దగ్గరికే వెళ్ళాడన్నమాట. ఇంకా దాని అడగడం దానికి అప్పుడే ఊళ్ళో సహం పొక్కిపోతాను. అసలు వాడి ఈ పని మీద వెళ్తున్నాడని తెలిస్తే కాళ్ళు చేతులు కట్టి ఇంట్లో పడేసి ఉండేవాడిని. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా? అసలు రేపు నలుగురు తలచుకున్నా తిరగలం. పిదపకాల పిల్లలు పిదపకాల బుద్ధులు. నాన్న, ఏం చేస్తావో ఎలా చేస్తావో వాడి పని చేయకుండా ఆపాల్సిన బాధ్యత నీది. వాడు అన్నంత పని కనుక చేస్తే నేను కృష్ణలో దూకు చస్తాను. అయినా ఇటువంటి విడ్డోరాన్ని ఎక్కడైనా కని విని ఎరుగుదువా కలికాలం కాకపోతేను? తాళి కట్టిన మొగుడు చేయాల్సిన పనా ఇది? వంశం కులం నాశనం అయిపోవు. ఇది నిజంగా క్లిష్టమైన సమస్య యాదులు గారు. అగ్ని పరీక్ష లాంటిది. నా భార్య నా కంటికి దేవతలా కనబడుతోంది తాతయ్య అని చెప్పుకునే మనవడి చేత బలవంతాన కాపురము చేయించలేదు. అలా అని తాళి కట్టిన పాపానికి ఆ పసిపిల్లని జీవితాంతం కన్నవారింట్లో సమాధికమని చెప్పలేను. గౌరీనాథుడి నిర్ణయం కొంతవరకు సబబే అని సర్దుకుపోయినా వాడు చేస్తున్న పని అందున హరిజనుణ్ణి. యాదులు గారు, సర్వశాస్త్ర కోవిదులు మీరు అనవలసిన మాట కాదండి ఇది. హరిజనులు ఆ హరిజనులు. తర్కాన్ని శాస్త్రాన్ని కాచి వడబోసిన మీకు నేను చెప్పదగిన వాడిని కాకపోయినా ఒక్క విషయం మాత్రం మనవి చేసుకుంటా. శంకర విజయంలో ఆదిశంకరుల వారికి మాలకులస్తుడు ఎదురైన సంఘటన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. తప్పుకున్నా దారి విడు. దండాల ద్వారా ఎవరిని తప్పుకోమంటున్నారు తమరు? నాలోని పరమాత్మ నా స్వామి. నన్నైతే నా మట్టి కుండలోని నీటిలోను మీ బంగారు పాత్రలోని నీటిలోను ఒకే సూర్యుడు ఒకే రకంగా కనిపిస్తాడు కదా స్వామి. అలాగే తమలోనూ నాలోనూ ఒకే పరమాత్ముడున్నాడు. పాత్రల తేడా లాంటిదే స్వామి ఈ కులమతాల తేడా. అలా కాక నాలోని పరమాత్మను తప్పుకోమంటారా? ఆ భగవానుడి దర్శనం కోసం దేశమంతా సంచారం చేస్తున్న మీరు మీకు ఎదురైన పరమాత్ముని తప్పుకుపోమంటారా స్వామి? ఆత్మ పరమాత్మ స్వరూపమైతే ప్రతి మనిషి దేవుడే స్వామి. దేవుడికి కులం, మతం, రంగు, రూపం తేడాలుంటాయా? కాదంటారా స్వామి? ఆదిశంకరుడు ఆ వాదనా పటిమకు ముగ్ధులై ఆ చండాలుడులోని ఈశ్వరుడికి పాదాభివందనం చేశారు. తత్వమసి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ. లోకధర్మాన్ని సాంప్రదాయాన్ని నిర్దేశించిన మహనీయుడు ఆది పురుషుడు జగద్గురువు అయిన ఆదిశంకరులే అర్జునుడిని ఆదరించినప్పుడు మనం ఎంత యాదులు గారు. అసలు నన్ను అడిగితే మనిషి ప్రగతికి అనుకూలమైందే కులం. ఇంకేమీ ఆలోచించకండి. ఆ శంకర్లు వారినే ప్రార్థించండి, ఆయనే దోవ చూపిస్తాడు.